ఈ నెల 6వ తారీఖు నాడు యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితక్క గారు కరీంనగర్ నగరంలో మరి బీసీ కుల సంఘాల నాయకులతో ప్రజా సంఘాలతో మరి ఇక్కడ ఉండేటువంటి బహుజనవాదం బీసీ వాదం కలిగినటువంటి రాజకీయ నాయకులతో రాజకీయ పార్టీలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కరీంనగర్ నగరంలో ప్రతిమా మల్టీప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 6వ తారీఖు రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అసెంబ్లీలో మరి పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మరి వారు ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఇదివరకే హైదరాబాద్ నగరంలో ఈ విధంగానే బీసీ కుల సంఘాలతో ప్రజా సంఘాలతో ఆ బీసీ వాదం కలిగినటువంటి రాజకీయ పార్టీలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మరి అన్ని జిల్లాలకు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసి 6 నుంచి 10 వరకు మరి తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలు 10, ఆ ఉమ్మడి జిల్లాలన్నింటిలో కూడా రోజుకు 2 జిల్లాల చొప్పున రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం తీసుకున్నటువంటి ఆ ఎజెండా ఏదైతే బీసీలకు సంబంధించి పూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వం చేయబోయేటువంటి కులగణ విషయంలో కానీ ఇతరత్ర బీసీలకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కవితక్క గారు కరీంనగర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలతో పాటు కరీంనగర్లో కూడా మరి మొట్టమొదటిగా 6వ తారీఖు నుంచే వరంగల్ చేసుకొని కరీంనగర్కి వచ్చి మరి ఇక్కడ ఉండేటువంటి బీసీ కుల సంఘాల నాయకులతో ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేసే విధంగా ఒక సర్వసమ్మతిని తీసుకొచ్చి రానున్నటువంటి రోజుల్లో కూడా ఒక భవిష్యత్ కార్యాచరణను ఏర్పాటు చేసుకొని మరి ఈ నెల 8, 9 నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆలోచనతో మరి కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులను ప్రజా సంఘాల నాయకులను అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలను బీసీ వాదాన్ని నెత్తినెత్తుకునేటువంటి రాజకీయ పార్టీలను కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీల తీరు మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళు కొన్ని వర్గాలకే పరిమితమై పనిచేస్తున్నటువంటి సందర్భంలో బీసీ వాదం కలిగినటువంటి వారిని అందరినీ కూడా మరి ఈ సమావేశానికి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో పాల్గొని బీసీలకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు, ముఖ్యంగా పూలే వారి విగ్రహం మరి అంబేద్కర్ మన గతంలో కవితక్క గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే నిదానంతో ముందుకు పోయి అనేక కార్యక్రమాలు చేసి అసెంబ్లీలో ఏ విధంగానైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర కవితక్క గారు వహించినారో మరి ఈరోజు పూలే గారి విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేయాలనేటువంటి కార్యాచరణ వారు రూపొందిస్తూ ఉన్నారు కనుక మరి అటువంటి కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి బీసీ సర్పంచులు కానీ బీసీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ వీరందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ తమ అభిప్రాయాలను తెలియజేసి, ఎందుకంటే మనం జనాభాలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నప్పటికీ కూడా అనేక రాజకీయ కారణాల వల్ల బీసీలు అణగదొక్కబడుతూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో కవితక్క గారు ముందుకొచ్చి మనం గతంలో చూసినాం, ఉత్తర భారతదేశంలో అగ్ర కులాలకు సంబంధించినటువంటి నాయకులైనప్పటికీ కూడా బీసీ వాదాన్ని ఎత్తుకొని బీసీలకు న్యాయం చేసేటువంటి పని ఉత్తర భారతంలో చేశారు. ఉత్తర భారతదేశంలో మరి కవితక్క కూడా అటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చారు. మనం మావోయిస్టు ఉద్యమంలో కూడా చూస్తాం. ముప్పాళ్ళ లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఆర్కే గారు, వీళ్ళంతా కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు.
అయినా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వారు అడవి బాట పట్టి తాడిత పీడిత ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఎవరు పనిచేసినా అది ఏ వర్గమైన కాదు, బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎవరు పనిచేసినా దాన్ని మనం బీసీ నాయకులుగా, బీసీ కుల సంఘాలుగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. కవితక్క కూడా అదే ఉద్దేశంతో మరి బీసీలకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో మరి ఈ ఫుల్లే ఫ్రంట్ను ఏర్పాటు చేసి ముందుకు వస్తున్నారు కనుక వారిని స్వాగతిద్దాం. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి నాయకులారా, బీసీ ప్రజాప్రతినిధులారా, బీసీ కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులారా, మీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని 6వ తారీఖు నాడు జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా బీసీ నాయకులందరినీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.